ఇష్టారాజ్యంగా వోల్టా చట్టం ఉల్లంఘించి రోడ్ల పక్కన చెట్లను ఎవరైనా నరికితే ఉపేక్షించేది లేదని ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, మోపిదేవి మండలాల పరిధిలో పెద్దకళ్ళేపల్లి రోడ్డులో దారి పొడవునా చెట్లను నరికివేసిన తీరును ఎమ్మెల్యే పరిశీలించారు. జాతీయ రహదారి 216 పక్కన మొక్కలు తగలపెట్టిన తీరుపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ పిలిపించిన తర్వాత భారతదేశంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి గత 10 సంవత్సరాలుగా నెరవేరుస్తున్నది ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం. డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారు, డాక్టర్ పద్మావతి దంపతుల యొక్క నాయకత్వంలో కొన్ని వందల మంది సేవా సైనికులు కృషి ఫలితంగా ఇవాళ ఒక సుందరమైన చల్లపల్లి ఆవర్తించింది. కేవలం గ్రామ పరిశుభ్రత కాకుండా రోడ్లకు ఇరువైపులో కూడా వృక్షాలను పెంచి అందంగా తీర్చిదిద్దకుండా నీడనిచ్చే విధంగా చాలా సుందరభరితంగా ఈ చల్లపల్లిలో రోడ్లన్నీ పట్టించింది. దీన్ని మనం చాలా గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తూ వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు దీని గురించి ఆయన ప్రశంసలు కూడా కురిపించింది మీ అందరికీ తెలుసు. అయితే దురదృష్టవశాత్తు వారు ఎంతో ఒక మొక్క నాటుతాం అంటే అది తేలికైన పని కాదు. మొక్క నాటుతాం కానీ దాన్ని పెంచి పోషించడం అంటే చాలా కష్టసాధ్య విషయం. ప్రభుత్వం కూడా కొన్ని లక్షల మొక్కలు నాటిద్ది కానీ ఏ కూడా పెరగవు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇది ట్యాంకర్లో పెట్టి